ప్రేమ కేవలం సరైన పని చేయడానికే అన్నది నేను నమ్మను. ప్రేమ కేవలం ఆజ్ఞలను పాటిస్తుంది అన్నది నేను నమ్మను. ప్రేమ కేవలం ఓర్పు, దయ కలిగే ఉంటుంది అన్నది నేను నమ్మను. ప్రేమ అలానే ఉంటుంది, అది మాట్లాడుతూ నడుస్తూ ఉంటే. కానీ అది ప్రేమ కాదు. ప్రేమ అనేది ప్యాషన్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీకు దేవుని పట్ల ప్యాషన్ ఉందా? మీరు ఆయనను కోరుకుంటున్నారా? మీరు ఆయన కోసం వేచి ఉంటున్నారా? అవును, మనం కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మన హృదయాలు నిరసించిపోయాయి. అవును, కొన్ని సమయాల్లో మనకు ఎంకరేజ్మెంట్ అవసరం. కొన్ని పరిస్థితుల్లో ఆనందించకూడని వాటిల్లో మనం ఆనందించాం. అవును, మనమందరం దానిలో స్ట్రగుల్ అయ్యాం. కానీ ఎవరైనా మీ జీవితాలను చూసినప్పుడు ఇలా చెప్పగలుగుతారా? ఈ వ్యక్తికి ప్యాషన్ ఉంది. మినిస్ట్రీ కోసం కాదు, మిషన్స్ కోసం కాదు, ఎవాంజలిజం కోసం కాదు, కానీ దేవుని కోసం. దేవుడు నీ హృదయంలో పనిచేస్తున్నాడు అన్నదానికి రుజువు ఏంటంటే, నువ్వు ఒకప్పుడు ప్రేమించే పాపాన్ని ఇప్పుడు ద్వేషిస్తావు, మరియు ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన నీతిని ఇప్పుడు ప్రేమిస్తావు. నువ్వు దానిని అంగీకరిస్తున్నావా అన్నది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటంటే, అది మీ జీవితంలో నిజంగా జరుగుతుందా? యవనస్తుడా, యవనురాలా, వృద్ధుడా, వృద్ధురాలా, జీవితం యొక్క ప్రధాన దశలో ఉన్న మధ్య వయస్కుడా, ఇది మీ జీవితంలో నిజంగా జరుగుతుందా? నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే విషయంలో మీరు కంటిన్యూగా ఎదుగుతున్నారా? అదే ప్రశ్న. కాబట్టి నువ్వు మంచి చేయాలనుకుంటున్నావా? నువ్వు నైతికంగా ఉండాలనుకుంటున్నావా? లేదా నీకు మంచి జీవితం కావాలనుకుంటున్నావా? ఇది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆయనను కోరుకుంటున్నావా? నేను ఈ విధంగా చెప్పే ప్రసంగాలను ద్వేషిస్తాను. నీకు తెలుసా, నీకు అద్భుతమైన జీవితం ఉంది. నీకు మంచి ఇల్లు ఉంది, ఒక మంచి ఉద్యోగం ఉంది, నీకు అద్భుతమైన భార్య ఉంది, నీకు 2-3 పిల్లలున్నారు, ఇంకా నీకు 3 కార్లు ఉన్నాయి, నీకు గొప్పవి ఉన్నాయి, నీకు గొప్ప జీవితం దక్కింది, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉన్నాయి. కానీ నీకు ఒకే ఒకటి తక్కువైంది, ఆయనే యేసుక్రీస్తు. ఇది మీరు చెప్పే అన్నిటిలో అత్యంత అసహ్యమైన విషయం. మరి ఏది చెప్పాల్సి ఉందంటే, సార్, నీ జీవితం శూన్యం. యేసుక్రీస్తుకు వేరుగా మీకు ఏ విలువ లేదు. ఆయన ఏదో ఒక చిన్న వస్తువు కాదు. ధనవంతులు వాళ్ళ జీవితంలో టాప్లో పెట్టుకోవడానికి, ఎలా అంటే ఐస్ క్రీమ్ పైన చెర్రి పెట్టినట్టు. నీకు యేసు ఉన్నాడు, యేసు నీకు ఉన్నాడు. లేదా నువ్వు నిష్ఫలుడవే, వృధా, నశించిన వాడవి. కాబట్టి ఇది ప్రశ్నే కాదు. నీకు మంచి జీవితం కావాలా? నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? నీకు వివాహం ఫిక్స్ అవ్వాలా? నీకు ఇవన్నీ కావాలా? కాదు. నీకు దేవుడు కావాలా? నువ్వు ఆయనను కోరుకుంటున్నావా? అందరికీ తెలుసు వాళ్ళు పాపులని. వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే, అది ఎంత క్రూరమైనదో, అది ఎంత భయంకరమైనదో అని. లేదా వారు త్రాగడానికి ఎంచుకున్న దానినే నీరుగా భావించి వదిలివేయాలని వారు కోరుకోరు. మీరిది చూసారా? నువ్వు పాపివని గుర్తించావా? ఇది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటంటే, సార్, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, లేదా చాలా రోజుల నుండి శిష్యరికంలో బోధిస్తున్నప్పుడు, నేను మీతో పంచుకుంటూ శిష్యరికంలోకి నడిపిస్తున్నప్పుడు, మీ హృదయంలో దేవుడు ఏం క్రియ చేశాడు? మనుషులు అనేకసార్లు నా దగ్గరికి వచ్చి, నాకు నూతన సంబంధం దేవుడితో ఏర్పడింది అని చెప్తారు. నేనంటాను, నీకు పాపంతో నూతన సంబంధం కలిగి ఉందా? ఎందుకంటే నీకు పాపంతో నూతన సంబంధం కలిగి లేకపోతే నీకు దేవునితో నూతన సంబంధం లేనట్టే. దేవుడు అతీతమైన కార్యములు నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా జరిగించినప్పటికీ నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుడిని ద్వేషిస్తూ నీ జీవితాన్ని జీవించావు. ఇప్పుడైతే ఆయనను అన్నిటికన్నా గొప్పగా చూస్తున్నావు, మరియు అన్నిటికన్నా ఎక్కువగా ఆయనను కోరుకుంటున్నావు. దేవుడు నిత్యుడు. పరలోకం ఒక నిత్యమైన పరుగు, మరియు దేవుని మహిమలను నిత్యము కనుగొనేది.
కానీ చాలామందికి అది వద్దు. సావార్థిక సంఘానికి వెళ్ళే చాలామందికి కూడా నిజంగా అది వద్దు. నేను అది ప్రూవ్ చేయగలను. వాళ్ళకిప్పుడు అది వద్దు. ఇప్పుడు నీకు వద్దు అనేది నీకు అప్పుడు కూడా వద్దు. ఎందుకంటే నిత్య జీవం మనం చనిపోయి పరలోకానికి వెళ్ళాక మొదలవ్వదు. ఆయన అంటాడు, నన్ను ఎరుగుటయే నిత్య జీవం. నన్ను ఎరుగుటయే, అదిగో అప్పుడే ప్రారంభమవుతుంది. ఆ క్షణం ఆయన నీ హృదయాన్ని నూతనపరిచినప్పుడు అది నీకు తెలుస్తుంది. నువ్వు ఆయనను కోరుకుంటున్నావా?